నమస్తే అమ్మా. నమస్కారం బాబాయ్. లోపలికి వెళ్ళండి. ఇన్నాళ్ళకు మంచి పని చేస్తున్నావు. ఈ పని ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, కానీ కాలం కలిసి రాలేదు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందయ్యా. నా కొడుకుని చూసి ఎంతో మంది కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ కి కరెక్ట్ సమాధానం ఈ పెళ్లి. ఇవాళ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎరా రెడీ అవుతున్నావా? అయిపోయిందానా? ఈయన ఒకడు అన్నిటికీ కంగారే. వద్దంటే పెళ్లి చేస్తున్నాడు. హలో, నేను రా శ్రీనుని. చెప్పు. టెర్రరిస్టుల మీద అటాక్ చేయాలి. వాళ్ళు ఓ సీక్రెట్ మీటింగ్ లో ఉన్నారట. మన మీద ఉన్న నమ్మకంతో డీజీపీ గారు మనకి ఆపరేషన్ అప్పచెప్పారు. ఇప్పుడా? రేయ్, నేను వేరేవాడి ఫంక్షన్ రాలేదురా. నా ఫంక్షన్ లో నేను ఉన్నాను. తెలుసు. రేయ్, 1 hour లో ముహూర్తం. అయినా సరే డ్యూటీలో నేను ఎంత స్ట్రిక్టో తెలుసు కదా. పెళ్లే కాదు, సోవనాన్ని కూడా వదిలేస్తాను. వదిలేస్తావు. పెళ్లి నీదైతేగా. లేక నా బాబు నాకు బలవంతంగా నా పెళ్లి చేస్తున్నాడు. పెళ్లిళ్ళు ఎప్పుడన్నా చేసుకోవచ్చురా. టెర్రరిస్టులు అస్తమానం దొరకరు. ఏది బెస్ట్? నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? మన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవడో కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. బీ కేర్ఫుల్. సార్, అటాక్ చేద్దాం సార్. 5 నిమిషాలు ఆగు, చెప్తాను కదా. టెర్రరిస్టులు దొరికిపోయారు. నాకు ప్రమోషన్ గ్యారంటీ. హ్యాండ్స్ అప్. ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తరు. ఏంటి జోకేస్తున్నావా? మంచి మొక్కేశాడు. కౌంటర్లు ఇచ్చావంటే ఎన్కౌంటర్ అయిపోతావు. నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. హలో, రాంగ్ ప్లేస్కి వచ్చావంట. ఆ సీన్ గడు ఎక్కడా? రే, షోలు రాంగ్ షోలు కాదురా, కాల్చి పారేస్తాను. లేవండి. వచ్చావా? కామ్గా ఊరుకుంటుంటే కౌంటర్లు ఇస్తున్నారు. కాల్చి పారేమంటా? ఏంటి కాల్చేది? మనం వచ్చింది రాంగ్ ప్లేస్ కంట. అలా షాక్ అవ్వకు. పేలిస్తే వేరే కేసులు నేను ముందే అనుకున్నాను, ఏని? ఇతని ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ, యాక్షన్ కి తక్కువ. నీ ఫేస్ గా గానీ సెట్ అవ్వదు గానీ వెళ్ళు. ఏంట్రా కింద పేల్చానంటే పైకి పోతావు. నువ్వు చెప్పిన రాంగ్ అడ్రస్ వల్ల ఇద్దరం ఫూల్స్ అయ్యాం. బానే ఉన్నానే. నువ్వు విన్నది కరెక్టే, కానీ వచ్చింది రాంగ్ అడ్రస్ కి. డీజీపీ గారు. సార్ సార్, మన ఇద్దరిని 25 రోజులు రెస్ట్ తీసుకోమన్నారా? సరిగ్గా చెప్పాడు. ఊరికే చెప్పాను. మన ఇద్దరిని 25 రోజులు సస్పెండ్ చేశారు. అంత నీ వల్ల.